శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. గీతాసారము అనే పేరు మీద శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారు భగవద్గీతలో నుంచి ఆత్మజ్ఞానము, తత్వజ్ఞానము తెలిపే 42 శ్లోకాలను ఒక భక్తుడి కోరిక మేరకు తెలిపారు. అందులో 41వ శ్లోకం వరకు పూర్తి చేసుకుని ఆఖరిదైన 42వ శ్లోకం తెలుసుకుంటున్నాము. మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించిన మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. 42వ శ్లోకం 18వ అధ్యాయం 62వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. తమేవా అంటే అతనినే శరణం గచ్చ శరణు పొందుము, సర్వభావేన అన్ని విధముల, భారత ఓ భారత వంశీయుడ, తత్ప్రసాదాత్ అతని అనుగ్రహముచే, పరాం ఉత్కృష్టమైన శాంతిని పొంది, స్థానమును ప్రాప్స్యసి పొందగలవు, శాశ్వతం నిత్యమైన. తాత్పర్యం: ఓ భారత వంశీయుడా, ఆ ఈశ్వరుణ్ణే సర్వభావంతో శరణు చెందు, ఆయన అనుగ్రహం వలన పరమశాంతిని, శాశ్వతమును పొందగలవు. అనగా ప్రతి జీవుడు అందరి హృదయాలలో స్థిరుడై ఉన్న భగవంతుని శరణం పొందాలి. ఆ శరణాగతియే భౌతిక స్థితి యందున్న మన యొక్క సర్వవిధ కష్టముల నుండి మనలను విముక్తి చేస్తాడు. శరణు అంటే పూర్తి భారం ఆయన మీద వేసి మనం నిశ్చింతగా ఉండాలి అని శ్రీకృష్ణుని మాట. ఇదే భగవాన్ ఉవాచ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురుం.